ప్రముఖ నటి సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్తో కొంతకాలంగా బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఆమె మళ్లీ తిరిగి సినీ ఇండస్ట్రీలో యాక్టివ్గా మారుతున్నారు. తాజాగా ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాగ చైతన్య సమంత విడిపోయి చాలా రోజులైనా ఇంకా ఫ్యాన్స్ వారి గురించే మాట్లాడుకోవటం మనం వింటూనే ఉన్నాం. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో తను మొదటిసారి చేసిన సినిమా ఏం మాయ చేశావే గురించి చెబుతూ నాగ చైతన్య గురించి మాట్లాడింది. సుమతో శుభం ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సమంతతో పాటు మూవీ టీం అంతా పాల్గొన్నారు. సుమ, మీరు ఇప్పటివరకు స్టార్ హీరోయిన్గా మంచి మంచి సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు నిర్మాతగా ఎందుకు మారారు అని అడగ్గా సమంత మాట్లాడుతూ, నాకు సినిమా అంటే పిచ్చి. నేను మొదటిసారి గౌతమ్ మీనన్ గారు చాలా రిస్క్ తీసుకుని నన్ను ఏం మాయ చేశావే మూవీకి ఎంపిక చేశారు. ఆయన ఆడిషన్ వల్లే నేను ఈరోజు పొజిషన్లో కూర్చొని ఉన్నాను. ఏం మాయ చేశావే నా కెరియర్ని మార్చేసింది. సినిమా అంటే నాకు బాధ్యత ఉంది. కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి, వారిని ఇండస్ట్రీలోకి తీసుకురావాలి. వీళ్ళంతా బాగా యాక్టింగ్ నేర్చుకున్నవారు. నేను ఏం మాయ చేశావే సినిమా తీసేటప్పుడు నాకు అసలు యాక్టింగ్ గురించి అంత బాగా తెలియదు. ఆ వయసులో సినిమా నటన గురించి అసలు తెలియదు. వీళ్ళంతా ఇప్పుడు చాలా టాలెంటెడ్ పర్సన్స్. ట్రాల్ ఎలా స్థాపించడానికి కారణం కొత్త వారిని ప్రోత్సహించటం. నేను మూవీస్తో బిజీగా బిజినెస్లో ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచించే టైంలో నాకు ఈ ట్రాల్ ఎలా స్థాపించాలనే ఆలోచన వచ్చింది. నాకు హీరోయిన్గా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఏదో చేయాలి అని ఆలోచన నాకు రాలేదు. హిమాంగ్తో కలిసి ఒకరోజు మాట్లాడుతుండగా ఈ ఆలోచన వచ్చింది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రొడక్షన్ హౌస్లో మొదటి సినిమా రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీ అని ఆమె తెలిపింది. ఏం మాయ చేశావే సినిమా వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నానని, చైతన్య నాకు ఇచ్చింది ఏం లేదు అని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడింది. ఈ వీడియో చూసిన వారంతా సమంత టాలెంట్తో పైకి వచ్చిందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సమంత ఈ చిత్రంలో మాతాజీ పాత్రలో కనిపించనున్నారు. ఆమె ఈ పాత్ర కోసం వేరే వారిని అడగటం ఇష్టం లేక తానే ఈ క్యారెక్టర్ చేసినట్టు తెలిపారు. ప్రతి సినిమా కథకు ఎంత బడ్జెట్ కావాలో ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది. నేను అలానే ఈ కథకు బడ్జెట్ విషయంలో ఎటువంటి లోటు లేకుండా చిత్రాన్ని నిర్మించాను అని తెలిపింది. ఈ మూవీ కథ ఒక ఊరిలోనే ఉండే ముగ్గురు మహిళలు సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తారు. సమాజంలో సీరియల్స్ ప్రభావం ఏ విధంగా పడుతుంది అని సరదాగా వినోదాత్మకంగా ఈ సినిమాలో చూపించటం జరుగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, క్వింటన్ సిరోజో సంగీతాన్ని అందించారు. జన్మజన్మల బంధం ఈ పాట ఇప్పటికే రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ని అలరిస్తోంది. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.